ఈ వీడియో వచ్చేసి ఫ్లిప్కార్ట్లో మీ ప్రోడక్ట్స్ సేల్ చేసుకునే వాళ్ళకి స్మాల్ ఫ్లిప్కార్ట్ సెల్లర్స్కి ఒక నోటిఫికేషన్ ఇద్దామని చేశాను. ఎందుకంటే చాలామంది ఫ్లిప్కార్ట్లో సేల్స్ చేసి వాళ్ళకి నోటీస్ చేయలేని పాయింట్స్ వల్ల చాలా మనీ లాస్ అవుతూ ఉంటారు. సో ఫ్లిప్కార్ట్ సైడ్ నుంచి ఎగ్జిక్యూటివ్స్ ఫోన్ చేసి మీకు ప్రమోషన్స్ ఆఫర్స్ పెట్టమని చెప్తుంటారు మీ ప్రోడక్ట్స్కి. మీ ప్రోడక్ట్స్ విజిబిలిటీ పెరగడానికి అండ్ సేల్స్ ఎక్కువ అవ్వడానికి కొంత ఆఫర్స్ డిస్కౌంట్ ప్రైస్ పెట్టండి అని చెప్పేసి మీకు వాట్సాప్ ద్వారా కానీ కాల్స్ చేసి ప్రమోషనల్ ఆఫర్ చేస్తుంటారు. కొంతమంది సేల్స్ తక్కువ ఉన్న వాళ్ళు కానీ కొంతమంది ఇంకా అసలు మన ప్రోడక్ట్ ఎవరు సెలెక్ట్ చేసుకోవట్లేదని వాళ్ళు ఒకవేళ డిస్కౌంట్ ఇస్తే మనకి సేల్స్ ఎక్కువ అవుతుందని చెప్పేసి డిస్కౌంట్ సేల్ ఆఫ్ చేసుకుంటారు వాళ్ళ సెల్లర్ డాష్బోర్డ్లో. అయితే మీరు ప్రోడక్ట్ సేల్ అయిన తర్వాత వాళ్ళు పేమెంట్ సెటిల్మెంట్ ఇస్తారు కదా, ఆ సెటిల్మెంట్ పేజెస్ ఇదిగో నేను చూపించినట్లు ఇక్కడ మీరు డీటెయిల్డ్ పార్ట్ వైజ్ చెక్ చేసుకోకపోతే కొన్నిసార్లు కొన్ని ప్రోడక్ట్స్ ఫ్లిప్కార్ట్ ఫ్రీగా ఆఫర్ చేస్తుంటుంది కస్టమర్స్కి వాళ్ళ సేల్స్ ఇంక్రీజ్ చేసుకోవడానికి, ఫ్లిప్కార్ట్ పార్టిసిపేషన్ ఇంక్రీజ్ అవ్వడానికి. సో ఆ ప్రోడక్ట్ మనమేమనుకుంటాం, సేల్స్ అయింది అనుకుంటాం, కానీ పేమెంట్ జీరో వస్తుంది. లైక్ దిస్. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ చూపిస్తాను. ఇది ఒక ఆర్డర్ ఐడి. సో ఇక్కడ ఆర్డర్ ఐటమ్ వాల్యూ 152. యాక్చువల్గా దట్ లాంగ్ ఫ్రాక్ కాస్ట్ వచ్చేసి 900 రూపీస్. సో ఈ విధంగా మనకి తెలియకుండా మనీ అనేది లాస్ అవుతూ ఉంటాం. దిస్ ఈజ్ నా విషయంలో ఇది ఒక స్మాల్ ఎక్స్పీరియన్స్. బట్ ఏవైతే ప్రమోషనల్ ఆఫర్స్ ఉన్నాయో అవి ఫ్లిప్కార్ట్ కస్టమర్ కేర్కి టికెట్ రైజ్ చేసి అవన్నీ డిసేబుల్ చేసుకుంటే మీకు దీని నుంచి బయటపడతారు. సో ఇది ఇలా మనం మానిటర్ చేసుకోకపోతే మనం చాలా అంటే చాలా మనీ లాస్ అవుతాం. మీకు ఇదే కాదు, ఫ్లిప్కార్ట్లో ఏ డౌట్ ఉన్నా, లిస్టింగ్లో ఏ డౌట్ ఉన్నా ఈ కింద వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయ్యండి. ఐ కెన్ క్లియర్ యూ.